ఈ దేశానికి పట్టిన అతిపెద్ద దరిద్రాల్లో ముఖ్యమైనది వ్యక్తి పూజ, అబ్సెసివ్ హీరో వర్షిప్. ఒక వ్యక్తి ఆడైనా మగైనా వాళ్ళే సర్వస్వం, వాళ్ళని మించింది లేదు. ఇక వాళ్ళు చెప్పింది వేదం, వాళ్ళు కనిపిస్తే చాలు ట్రాన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళ కోసం, వాళ్ళు ఎక్కడున్న వాళ్ళని కలవడం కోసం పిచ్చి నా కొడుకుల్లో ఎగబడేటువంటి మెంటాలిటీస్ ఏవవుతున్నాయో, ఎస్పెషల్లీ ఈ జెన్జీ పీపుల్కి మనం ఎక్కిస్తున్నాం. అది తద్వారా వాళ్ళని మనం జాంబీలుగా మార్చేస్తున్నాం. చాలా తీవ్రమైన అంశం ఇది. మొన్న జరిగిన పుష్ప 2 స్టాంపీడ్ కావచ్చు, తర్వాత ఆర్సీబీ బెంగళూరు సంబంధించిన స్టాంపీడ్ కావచ్చు, ఈరోజు జరిగిన విజయ్ ర్యాలీలో తమిళనాడు కొల్లూరు స్టాంపీడ్ కావచ్చు, ఇవన్నీ ఈ వ్యక్తి పూజ, ఒక మనిషి చాలా గొప్ప చాలా గొప్ప అనే ఒక మెంటాలిటీని క్రియేట్ చేసేటువంటి డేంజరస్ పాయిజనస్ ఇష్యూస్ అన్నమాట. ఇవి చాలా చాలా భయానకమైనవి. నేను కూడా సినిమాలు చూస్తాను. నేను చాలా పెద్ద అభిమాని చిరంజీవి అంటే. నేను కూడా చాలా అబ్జెస్ అయిపోతాను. నేను చాలా పెద్ద చిరంజీవి అభిమాని. కానీ ఐ నో మై లిమిట్స్. ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది ఎదురవుతుంది, నేను అంతమంది జనాల్లోకి వెళ్ళినప్పుడు అవకాశం ఉంటుందా లేదా అనే ఒక విజ్ఞతను కోల్పోయినప్పుడు, అబ్సెషన్కి ఫ్యానిజంకి మధ్య, లేదా ఒక వెర్రీ జాంబీ థింగ్కి అబ్సెషన్కి ఫ్యానిజంకి మధ్య ఒక సన్నటి గీత ఉంటుంది. దాన్ని తెలుసుకునేలాగా, దాన్ని తెలుసుకోగలిగినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే, ఈరోజు ఉన్న ఈ యువత ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ జెన్జీ పీపుల్, వీళ్ళు ఒకళ్ళు ఆరాధించడమే జీవితంగా, అదే జీవిత ధ్యేయంగా బతుకుతున్న సిచ్యువేషన్లో మనందరం ఉన్నాం. వాటికి సమూలమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇవి. ఇలాంటి వాటిని అరికట్టలేని, ఇట్లాంటి మెంటాలిటీస్ని రూపుమాపలేని, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే సెక్యూరిటీ అండ్ సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్స్ని సృష్టించలేని, పర్మిషన్స్ ఎంతమందికే ఇచ్చాము కానీ ఎంతమంది వచ్చారు మేమేం చేయలేము, చేతులు ఎత్తేయలేని స్థిరమైనటువంటి ప్రభుత్వాల్ని, పనికొచ్చేటువంటి పోలీస్ వ్యవస్థల్ని, ఆ పోలీస్ వ్యవస్థల్ని నడిపించే ప్రభుత్వాల్ని ఎన్నుకోలేకపోవడం కూడా మన చేతకంతనం కింద నేను చూస్తాను.